ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కామన్ రూట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మీ ముందు రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలానే ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4. ఇది ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి రెండు రూట్స్ ఉంటాయి, దానికి కూడా రెండు రూట్స్ ఉంటాయి. హెడ్డింగ్ చూడండి ఒకసారి, కామన్ రూట్. అంటే ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉండాలంటే ఎలాంటి కండిషన్ని సాటిస్ఫై చేయాలి, ఆ కండిషన్ ఏంటి, అండ్ ఆ కామన్ రూట్ యొక్క ఫార్ములా ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ కండిషన్ మీకు బాగా యూజ్ అవుతుంది. తక్కువ టైంలోనే ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు ఆ కండిషన్ కనుక తెలిస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను అంటే నా క్లెయిమ్ ఏంటి అంటే ఈ రెండు ఈక్వేషన్స్కి ఒక కామన్ రూట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం, దీన్ని మనం జీ ఆఫ్ ఎక్స్ అని అనుకుందాం. సో what would be f of 1? Check చేయండి. It is 1 square is 1 minus 4 plus 3. So this is 4 minus 4, 0. Clearly x equal to 1 is a root for this. Alane, what is g of 1? So 1 square is 1 minus 5 plus 4. So 1 plus 4 is 5, 5 minus 5 is 0. Yes. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి కూడా 1 అనేది ఒక రూట్. సో ఇప్పుడు ఏమర్థమైంది మనకి, ఈ రెండు ఈక్వేషన్స్, రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఒక కామన్ థింగ్ ఉంది. ఏంటి అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది ఒక కామన్ రూట్. ఇలా ఇంకేదన్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇస్తే కామన్ రూట్ ఉండాలి అంటే ఎలాంటి కండిషన్ని సాటిస్ఫై చేయాలి, ఆ కామన్ రూట్ని డైరెక్ట్గా ఎలా కనుక్కుంటారు అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు గనక రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కనుక ఇస్తే a1x square plus b1x plus c1 equal to 0, first quadratic equation. a2x square plus b2x plus c2 equal to 0, second quadratic equation. ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి కామన్ రూట్ ఉండాలి అంటే ఎలాంటి కండిషన్ని సాటిస్ఫై చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ కండిషన్ ఏంటి అంటే c1a2 మైనస్ c2a1 హోల్ స్క్వేర్ మస్ట్ బి ఈక్వల్ టు a1 b2 minus a2 b1 into b1 c2 minus b2 c1. ఎప్పుడైతే ఈ LHS RHS రెండు ఈక్వల్ అవుతాయో అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఒక కామన్ రూట్ ఉంటుంది. అండ్ ఈ ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అయిందో ఆ కామన్ రూట్ని ఎలా కనుక్కుంటారు, సో దానికి కూడా మన దగ్గర డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వచ్చి c1a2 మైనస్ c2a1 డివైడెడ్ బై a1b2 మైనస్ a2b1. సో ఈ కండిషన్ని ఎలా యూస్ చేయాలి, ఈ కండిషన్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అలానే కామన్ రూట్ కాన్సెప్ట్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇంకొకసారి ఈ కండిషన్ని మనం చదువుదాం. c1a2 minus c2a1 whole square equal to a1b2 minus a2b1 into b1c2 minus b2c1. ఇది కామన్ రూట్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. డెరివేషన్ ప్రాసెస్ ఉంటుంది దీనికి, అవన్నీ నేను చెప్పట్లేదు, డైరెక్ట్గా ఈ కండిషన్ని గుర్తుపెట్టుకోండి. దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ ఎంసెట్ 2021లో కామన్ రూట్కి సంబంధించిన ఒక క్వశ్చన్ చూడండి. రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు 0. సో దీనికి రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉండాలి అంటే ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అని మనం అడుగుతున్నాడు. 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. సో ఎలా సాల్వ్ చేస్తారు? సో ఇంతకు ముందు రాసిన మన కామన్ రూట్ కండిషన్ని యూస్ చేద్దాం ఇక్కడ. సో ఏం రాసాం మనం? సో చూడండి, c1a2 మైనస్ c2a1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a1b2 మైనస్ a2b1 ఇంటూ b1c2 మైనస్ b2c1 అని రాసాం. సో ఆ కండిషన్ని యూస్ చేద్దాం. సో ఆ కండిషన్ని యూస్ చేయడం కోసం మనకి కావాల్సిన వాల్యూస్ a1 ఎంత 1, b1 మైనస్ a, c1 ఇస్ b. కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ, జాగ్రత్తగా రాయండి. సో a2 వచ్చి 1, b2 వాల్యూ ఎంత b, c2 వాల్యూ వచ్చి మైనస్ a.
ఈ కండిషన్ లైక్ ఈ వాల్యూస్ అన్ని ఈ కండిషన్లో కనుక సాటిస్ఫై చేస్తే మీకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. సో లెట్ us ప్రొసీడ్. సో ఏంటి ఆ కండిషన్? C1A2 సో C1A2 ఎంత అంటే B మైనస్ C2A1 సో మైనస్ ఆఫ్ మైనస్ A ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ A సో ఇది B ప్లస్ A అవుతుంది. సో B ప్లస్ A హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు A1 B2 సో దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ సో B minus of minus A. Next B1 C2 minus B2 C1 so minus A into minus A is A square and minus B square. So ఈ కండిషన్ వచ్చింది. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఖచ్చితంగా మనకి ఆన్సర్ వస్తుంది. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ B plus A whole square. B plus A whole square. What is this? This is B plus A. మరి ఇదేంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనం ఏ విధంగా రాయొచ్చు? ఫ్యాక్టరైజ్ చేసి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. సో దిస్ ఇస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ బి ప్లస్ ఏ ఉంది, ఇక్కడ కూడా బి ప్లస్ ఏ ఉంది, అంటే బి ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా బి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది, అంటే మనం కామన్ తీసుకొని సింప్లిఫై చేయొచ్చు. సో లెట్ us సింప్లిఫై దిస్. ఇందులో బి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది, ఇందులో కూడా బి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది. ఇది మొత్తం మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని బి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ని కామన్ తీద్దాం. సో బి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇస్ కామన్. వాట్ ఈస్ లెఫ్ట్ ఇస్ 1. ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళడం వల్ల ఒక మైనస్ వస్తుంది. సో మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. దిస్ హ్యాస్ టు బి ఈక్వల్ టు వాట్? 0. సో నెక్స్ట్ ఏంటి? ప్రోడక్ట్ is equal to 0. అది ఎప్పుడు అవుతుంది? B plus A 0 అవ్వాలి, లేదా ఏదన్నా 0 అవ్వాలి. 1 minus A minus B has to be 0. సో B plus A 0 or this is 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి A minus B ఇటు వెళ్తే A minus B వాల్యూ 1 అవుతుంది. సో ఐదర్ B plus A 0 అన్నా ఉండాలి, లేదా A minus B must be equal to 1 ఉందా అలాంటి ఆప్షన్ ఎక్కడన్నా? సో చూడండి, ఎగ్జాక్ట్గా A plus B 0, A minus B must be 1. మన క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3. లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఐ హోప్ మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఈ యొక్క కండిషన్, ఇంతకు ముందు చెప్పిన కండిషన్లో ఉన్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేశాను అంతే, ఇంకా దాని మించి ఏం చేయలేదు మనం. ఈ ప్రాబ్లంలో 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చి ఇట్ హాస్ అ కామన్ రూట్ అంటున్నాడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a పవర్ 4 ప్లస్ a స్క్వేర్ అంట. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏంటి? x స్క్వేర్ మైనస్ 3ax ప్లస్ 14 ఈక్వల్ టు 0, x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ 16 ఈక్వల్ టు 0. సో 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో దానికి కామన్ రూట్ ఉందంట. అలాంటప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇంతకు ముందు క్వశ్చన్ లాగానే A1 B1 C1, A2 B2 C2 రాసుకుందాం. ఆ కామన్ రూట్ కండిషన్ అప్లై చేద్దాం. సో సమ్ హింట్ మనకు దొరుకుతుంది. సో వాట్ ఈస్ A1? A1 is 1. What is B1? B1 is minus 3a. Next C1 is 14. What is A2? A2 is 1. B2 is 2a. What is C2? It is minus 16. సో మనకు తెలిసిన ఆ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయండి ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా. సో ఏంటి ఆ కండిషన్? C1 A2 మైనస్ C2 A1. సో 14 into 1 minus 16 into 1 whole square has to be equal to A1 B2, that is 2a, minus A2 B1. So minus of minus, this is 5a అవుతుంది ఇది. Next B1 C2, so which is like minus into minus is plus, 3 into 16 which is 48a, and then minus 14 into 28 కదా. సో 28a. ఈ కండిషన్ని సింప్లిఫై చేస్తే ఖచ్చితంగా మీకు ఏ వాల్యూ లేదా ఇంకేదన్నా హింట్ వస్తుంది. సో ఇది ప్లస్ 16 ఇది 14, 30 స్క్వేర్ ఉంది ఇక్కడ. సో దిస్ ఇస్ 30 స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమైనా కామన్ ఉందా? ఇక్కడ ఇదేమో 5a, మరి ఇది 48 minus 28 ఎంత? 20. సో దిస్ ఇస్ 20 అండ్ a కూడా ఉంది. సో జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోండి. సో దిస్ ఇస్ 30 into 30 ఈక్వల్ టు 5
ఇంటూ 2 ఇంటూ 10 ఇంటూ ఏ స్క్వేర్. జస్ట్ సింప్లిఫై చేద్దాం. సో 5 ఇంటూ 2 ఎంత? 10. 10. సో 10 10. సో ఇది క్యాన్సిల్. సో ఫైనల్గా మనకి ఏం మిగిలింది అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఎంత అంటే 9. చూడండి 5 ఇంటూ 2 ఇస్ 10. సో ఇక్కడ ఇంకొక 10. సో క్యాన్సిల్ అయిపోయినాయి జీరోస్ అన్నీ కూడా. 3 ఇంటూ 3 9. సో ఏ స్క్వేర్ 9. ఏ స్క్వేర్ 9 మనకు నేను అడుగుతుంది ఏంటి? ఏ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఏ పవర్ 4ని మనం ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు ప్లస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ 9. 9 స్క్వేర్ ఎంత అంటే 81 అండ్ ఏ స్క్వేర్ వాల్యూ 9. ఫైనల్గా 90. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ 90 ఇక్కడ ఉంది, ఆప్షన్ 2లో ఉంది. సో కామన్ రూట్ కండిషన్ వాడాను, వచ్చేసింది. సో ప్రతిసారి ఆ కామన్ రూట్ కండిషన్ వాడాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే విధంగా ఇంకొంచెం కామన్ సెన్స్ వాడి కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఈ కామన్ రూట్ మీద అడిగాడు. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. 3x² - 7x + 2 = 0. kx² + 7x - 3 = 0. Have a common root, then positive value of k is dash. ఈ 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఒక కామన్ రూట్ ఉందంట. సో అలాంటి సిచ్యువేషన్లో మరి k వాల్యూ ఏమవుతుంది? ఇంకొక కండిషన్ కూడా ఇచ్చాడు. వాడికి ఎలాంటి k కావాలి? పాజిటివ్ వాల్యూ ఆఫ్ k కావాలి. అంటే k పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. మేబీ 2 వాల్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో మీరు సెలెక్ట్ చేయాల్సింది పాజిటివ్ వాల్యూ మాత్రమే. సో లెట్ us ప్రొసీడ్ స్టూడెంట్స్. మీకు కావాలంటే కామన్ రూట్ కండిషన్ వాడచ్చు. కామన్ రూట్ కండిషన్ చెప్పే కదా, ఆ కండిషన్ వాడచ్చు. లేదా ఇలా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేయండి. 3x² ఏమనుంది? -7x అని ఉంది. దాన్ని -6x - x అని రాస్తాను. ప్రాబ్లం ఏం లేదు కదా. ఫ్యాక్టరైజ్ చేసేద్దాం, రూట్స్ కనుక్కుందాం. సో ఇందులో 3x కనుక కామన్ తీస్తే x - 2 మిగిలింది. అలానే -1 కనుక కామన్ తీస్తే x - 2 మిగులుతుంది. ఈక్వల్ టు వాట్? 0. సో ఇందులో x - 2 అనేది కామన్. ఇంకేం మిగిలింది అంటే 3x - 1 మిగిలింది. సో ఈ ఫ్యాక్టర్స్ని కనుక 0తో ఈక్వేట్ చేస్తే x వాల్యూ వచ్చి 2. దీన్ని కనుక 0తో ఈక్వేట్ చేస్తే ఇంకొక x వాల్యూ వచ్చి 1/3. అంటే ఈ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉన్నాయి, 2, 1/3 అని. మరి కామన్ రూట్ అంటున్నాడు కదా. అంటే ఒకవేళ 2 కనుక దీనికి కామన్ రూట్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి, మీకు k వాల్యూ వస్తుంది. 1/3 కూడా కామన్ రూట్ అవ్వచ్చు. సబ్స్టిట్యూట్ చేయండి, k వాల్యూ వస్తుంది. సార్ మరి 2 k వాల్యూస్ వస్తాయి కదా. వస్తాయి 2 k వాల్యూస్. కానీ మేబీ ఒకటి నెగిటివ్ వస్తే దాన్ని ఇగ్నోర్ చేసేద్దాం, ఇంకొకటి పాజిటివ్ వస్తే అదే మన ఆన్సర్. సో ఫటాఫట్ ఈ రూట్ని నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫస్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం? 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. x = 2 సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో k × 4 + 7 × 2 - 3 ఏమవచ్చు దీని వాల్యూ? ఇదేమో 14 - 3 ఎంత? 11 కదా. 11 అటు వెళ్తే -11 అవుతుంది. అంటే k వాల్యూ నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ కేసులో k వాల్యూ ఏమవుతుంది అంటే 14 - 3 11. 11 అటు వెళ్ళింది -11. సో -11/4. ఇది మనకి అవసరం లేనిది ఇది. ఎందుకంటే క్లియర్గా ప్రాబ్లంలో k అనేది ఒక పాజిటివ్ వాల్యూ అని మెన్షన్ చేశాడు. సో ఇది అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంకొక రూట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. లైక్ x = 1/3 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇది k/9 + 7/9 7/9 + 7/3 - 3 = 0. దీన్ని సింప్లిఫై చేయండి. మేబీ ఇక్కడ k పాజిటివ్ వస్తే అదే మన ఆన్సర్. ఇంకెలాంటి టెన్షన్ అవసరం లేదు మనకి. సో k/9 + 7 - 9/3 = 0. సో దిస్ ఇస్ లైక్ k/9. దీన్ని సింప్లిఫై చేస్తే -2/3 అవుతుంది. అది అటు వెళ్తే 2/3 అవుతుంది. సో 3 1s 3 3s ఈ 3 పైకి వెళ్తే k = 6. ఇది ఒక పాజిటివ్ వాల్యూ అండ్ మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ఇదే. సో 2 k వాల్యూస్ వచ్చినాయి, ఒకటి నెగిటివ్ ఇంకోటి పాజిటివ్. క్వశ్చన్లో క్లియర్గా పాజిటివ్ వాల్యూ కావాలి అని అడిగాడు. సో ఏంటి ఆన్సర్? సో k వాల్యూ ఇస్ 6. ఇలా కామన్ రూట్ కండిషన్ వాడకుండా కూడా కామన్ సెన్స్ వాడి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఇంకొన్ని క్వశ్చన్స్ అనేది మేము చూసాం ఎంసెట్ ఎగ్జామినేషన్లో. ఆ క్వశ్చన్స్ మేము ముందు తీసుకొస్తున్నాం. సో ఈ క్వశ్చన్ చూడండి. ఫర్ హౌ మెనీ వాల్యూస్
a belonging to complex numbers, the equation x square minus 8x plus 7 equal to 0 and x square minus 2x plus 49 equal to 0 have a common root. So for how many values of a అని అడుగుతున్నాడు. ఆల్రెడీ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఫ్యాక్టరైజ్ చేసుకొని రూట్స్ కనుక్కోవచ్చు. కామన్ రూట్ అంటున్నాడు కాబట్టి ఇది ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకోండి. x స్క్వేర్ మైనస్ 8x కదా, దాన్ని మనం మైనస్ 7x మైనస్ x అని రాసుకోవచ్చు. ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ x స్క్వేర్, x కామన్, x minus 7 minus 1 into x minus 7. This has to be equal to what? 0. So ఇందులోంచి x minus 7 అనేది కామన్ తీస్తే x minus 1 అని ఉంటుంది. సో ఇందులోంచి మనకి క్లియర్గా ఏమర్థమవుతుంది అంటే రూట్స్ ఏంటి అంటే 1,7. ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ 1,7. కామన్ రూట్స్ అనే డిస్కషన్ తీసుకొస్తున్నాడు. అంటే 1 కామన్ రూట్ అవ్వచ్చు, 7 కూడా కామన్ రూట్ అవ్వచ్చు. 1 కామన్ రూట్ అయితే అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఒక ఏ వాల్యూ వస్తుంది. అలానే 7 కూడా కామన్ రూట్ అయితే అది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏకి ఇంకొక వాల్యూ వస్తుంది. సో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఆబ్వియస్గా 2 రూట్స్ ఉన్నాయి, 2 రూట్స్ ఒకటి తర్వాత ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఏ వాల్యూస్ వస్తున్నాయి. కాబట్టి మన ఆన్సర్ హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్ అంటే దెర్ ఆర్ 2 వాల్యూస్. ఆ వాల్యూస్ ఏంటో కూడా చూపిస్తాను. సో ఎలా సాల్వ్ చేస్తాం దీన్ని? ఫస్ట్ x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందులో? ఈ సెకండ్ ఈక్వేషన్లో. సో 1 మైనస్ 2a ప్లస్ 49 ఈక్వల్ టు 0. సో ఇది 50, 2a అటు వెళ్తుంది. సో 50/2 ఇస్ 25. సో ఏ వాల్యూ అనేది 25. ఏ ఒకవేళ 25 అయితే ఈ 2 ఈక్వేషన్స్కి ఒక కామన్ రూట్ ఉంది. ఆ కామన్ రూట్ ఏంటి అంటే x ఈక్వల్ టు 1. ఇక్కడ ఆ కామన్ రూట్స్ ఏంటి అని అడగల, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఏకి అని అడుగుతున్నాడు. ఆల్రెడీ ఒక వాల్యూ కనుక్కున్నాం. సో 25 అనేది ఒక రియల్ నెంబర్ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ కాంప్లెక్స్ నెంబర్. సో 25ని మనం 25 ప్లస్ 0 ఐగా రాయొచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ x ఈక్వల్ టు 7 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? సో కమాన్ 49 మైనస్ 2 ఇంటూ a ఇంటూ 7 ప్లస్ 49 ఈక్వల్ టు 0. సో 7 కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి, ఎందుకంటే 7 కూడా కామన్ రూట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ 7 కామన్ రూట్ అయితే ఏకి ఒక వాల్యూ వస్తుంది. సో 49, సో 49 ప్లస్ 49ని మనం 2 ఇంటూ 49 అని రాయొచ్చు. దీన్ని అటు సైడ్ తీసుకెళ్ళండి. 2 ఇంటూ a ఇంటూ 7. గో ఫర్ ద క్యాన్సిలేషన్. దిస్ క్యాన్సిల్స్ దిస్ విత్ 7 టైమ్స్. సో ఏకి ఇంకొక వాల్యూ వచ్చింది 7. ఎప్పుడైతే ఏ 7 అవుతుందో ఇంకొక కామన్ రూట్ కూడా వస్తుంది. ఏంటి ఆ కామన్ రూట్ అంటే 7ఏ. ఓకేనా? సో క్యాల్కులేషన్స్ కరెక్ట్గానే ఉన్నాయి. 2 2 క్యాన్సిల్. సో 7 1s are 7 7s are yes, a is 7. సో ఫైనల్గా ఎన్ని వాల్యూస్ వచ్చాయి మనకి? ఏ యొక్క 2 వాల్యూస్ వచ్చాయి. ఏంటి ఆ వాల్యూస్? ఒకటేమో 25, ఇంకొకటేమో 7. ఈ వాల్యూస్ పెట్టినప్పుడు కామన్ రూట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఈ క్వశ్చన్లో కామన్ రూట్స్ ఏంటి అని అడగల, లేదా ఏ వాల్యూస్ ఏంటి అని అడగల, ఎన్ని ఏ వాల్యూస్ ఉన్నాయి అని అడిగాడు. 2 ఏ వాల్యూస్ ఉన్నాయి. సో ఏమవుతుంది మన ఆన్సర్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లైక్ there are 2 values of a. సో ఈ క్వశ్చన్ చూద్దాం. 3x square minus 7x plus 2 equal to 0. 15x square minus 11x plus a equal to 0 have a common root and a is a positive real number. Then the sum of the roots of the equation 15x square minus ax plus 7 equal to 0 is. ఈ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దీని సమ్ ఆఫ్ ద రూట్స్ అని అడుగుతున్నాడు. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా మనకు తెలుసు -b/a అని. కానీ ఈ x యొక్క కోఎఫిషియంట్ తెలియదు. సో ఆ x యొక్క కోఎఫిషియంట్ కనుక కనుక్కుంటే మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. సో లెట్ us ప్రొసీడ్. కామన్ రూట్ కండిషన్ నేను యూస్ చేయను, ఎందుకంటే ఇది మొత్తం క్లియర్గా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి దాని రూట్స్ కనుక్కోవచ్చు మనం. సో ఎలా కనుక్కుంటారు? 3x స్క్వేర్, ఆ -7xని -6x -xగా రాసుకోండి, ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 3x అనేది కామన్, ఏ మిగిలింది అంటే x - 2 మిగిలింది. అలానే ఇక్కడ -1 కామన్, ఏ మిగిలింది అంటే x - 2 మిగిలింది. సో x - 2 ఇంటూ 3x - 1 అని రాసుకోవచ్చు. సో రూట్స్ ఏంటి అంటే 2, 1/3 అనేవి రూట్స్.
ఈ రూట్స్ని యూస్ చేసుకొని ఈ ఏ వాల్యూ కనుక్కుందాం. ఏ వాల్యూ కనుక్కుందాం. సో ఏ ఎలాంటి వాల్యూ అంట, క్లియర్గా ఏ అనేది ఒక పాజిటివ్ రియల్ నెంబర్ అని ఇచ్చాడు. క్లియర్గా ఏ ఒక పాజిటివ్ రియల్ నెంబర్ అని ఇచ్చాడు. సరే, సో ఇలా అస్యూమ్ చేద్దాం. ఒకవేళ 2 అనేది కామన్ రూట్ అయితే, 2 అనేది కామన్ రూట్ అయితే ఏ వాల్యూ ఏమవుతుంది? సో ఇక్కడ x ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఈ x ఈక్వల్ టు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 15 ఇంటూ 4 మైనస్ 11 ఇంటూ 4 ప్లస్ a ఈక్వల్ టు 0. ఇదేమో 60, ఇదేమో 44. సో ఏ వాల్యూ కనుక్కుంటే అది నెగిటివ్ అవుతుంది. ఇదేమో 60 కదా, ఇదేమో 44 కదా. సో 60 మైనస్ 44 16 కదా, అంటే ఏ మైనస్ 16 వస్తుంది మనకి. ఈ వాల్యూని మనం కన్సిడర్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? క్లియర్గా ఏ అనేది ఒక పాజిటివ్ రియల్ నెంబర్ అని ఇచ్చాడు కదా. సో ఇది మనకి అవసరం లేదు. సో దీన్ని సైడ్లో పెట్టండి. ఇంకా నెక్స్ట్ ఖచ్చితంగా x ఈక్వల్ టు 1/3 అనేది వర్కౌట్ అవుతుంది ఈ క్వశ్చన్లో. సో జాగ్రత్తగా దాన్ని సాల్వ్ చేసుకోండి. ఈ x ఈక్వల్ టు 1/3 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏమవుతుంది? 15/9 మైనస్ 11/3 ప్లస్ a ఈక్వల్ టు వాట్? 0. సో 3 5s are 3 3s are. నెక్స్ట్ 5/3, ఇదేమో 11/3. సో 5 మైనస్ 11 ఎంత? -6. మైనస్ 6/3 అంటే -2. సో -2 ప్లస్ a is 0. ఫైనలీ వాట్స్ ద వాల్యూ ఆఫ్ a? ద వాల్యూ ఆఫ్ a is 2. ఇది వ్యాలిడా అంటే ఎస్, ఇది వ్యాలిడే. ఇష్యూస్ ఏం లేవు. ఏ పాజిటివ్ రియల్ నెంబర్ అన్నాడు కదా. సో ఇది ఒక వ్యాలిడ్ కేస్. ఈ వాల్యూనే తీసుకోవాలి. సో ఫైనల్గా ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? ఇలా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దీని సమ్ ఆఫ్ రూట్స్ అని అడుగుతున్నాడు. సో సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, -b/a అని. సో ఎక్స్ కోఎఫిషియంట్, సో ఇక్కడ రాస్తాను. ఫైనలీ మన ఆన్సర్ ఏంటి అంటే మైనస్ b అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? -a బై x² కోఎఫిషియంట్ 15. ఏ వాల్యూ తెలుసా? తెలుసు, సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో 2/15. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అంటే 2/15. సో దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఆప్షన్. సో ఐ హోప్ యూఆర్ ఆల్ ఫాలోయింగ్ దిస్. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సంబంధించినవి. ఇప్పుడు కొన్ని చూడండి, హైయర్ డిగ్రీ ఈక్వేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇదేమో క్యూబిక్ ఈక్వేషన్, ఇదేమో 4th డిగ్రీ ఈక్వేషన్. కామన్ రూట్స్ గురించి అడుగుతున్నాడు. మన నెక్స్ట్ చాప్టర్, ఈ ప్రజెంట్ చాప్టర్ వచ్చి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఆ హయ్యర్ డిగ్రీ పాలినామియల్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. జస్ట్ మీకు ఒక చిన్న ట్రైలర్ లాగా ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేయబోతున్నాను. సో ఏమంటున్నాడు? ద వాల్యూ ఆఫ్ a ఫర్ విచ్ ద ఈక్వేషన్ x³ plus ax plus 1 equal to 0 and x⁴ plus ax² plus 1 equal to 0 have a common root is. ఈ రెండు ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉందంట. అలాంటి సిచ్యువేషన్లో ఆ కామన్ రూట్ ఏంటి అని అడుగుతున్నాడు కదా. కామన్ రూట్ వాల్యూ అడుగుతున్నాడా, ఏ వాల్యూ అడుగుతున్నాడా? సో ద వాల్యూ ఆఫ్ ఏ, సారీ కామన్ రూట్ అడగట్లేదు. ఇందులో ఏ ఉంది, ఇందులో కూడా ఏ ఉంది. కామన్ రూట్ ఉన్నప్పుడు ఆ ఏ వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. సరే, ఎలా సాల్వ్ చేస్తారు అంటే మేబీ ఇలాంటి క్వశ్చన్స్లో ఏదో ఒక ట్రిక్ మనం యూస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే x³ plus ax I can write as this equal to -1. జస్ట్ ఇవన్నీ ఇటు సైడ్ పంపిస్తే అది -1 అయింది. ఇప్పుడు దీన్ని నేను సెకండ్ ఈక్వేషన్లో యూస్ చేసుకోబోతున్నాను. సో సెకండ్ ఈక్వేషన్ ఏమిచ్చాడు మనకి? x⁴ plus ax² plus 1 equal to 0. ఇది మన సెకండ్ ఈక్వేషన్. ఇందులోంచి x కనుక కామన్ తీస్తే x³ ప్లస్ ax ఏం మిగిలింది? x³ మిగిలింది, అలానే ax మిగిలింది, ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇంతకు ముందు ఉన్న ఈక్వేషన్, ఎందుకంటే కామన్ రూట్స్ ఉన్నాయి అంటున్నాడు కదా, అంటే ఈ డేటాని ఇందులో వాడుకోవచ్చు అని అర్థం. కామన్ రూట్స్ అంటే ఈ డేటాని ఇందులో వాడుకోవచ్చు. వీటి ఈ రెండు ఈక్వేషన్స్కి ఒక కామన్ లింక్ ఉందని. సో x³ ప్లస్ ax వాల్యూ ఎంత? -1. ఈ -1 ఇక్కడ పెట్టండి. సో ఆ కామన్ రూట్, సో x వాల్యూ వచ్చేసింది మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తే x ఇస్
1. ఆ కామన్ రూట్ ఏంటి అంటే 1 అనేదే కామన్ రూట్. సో మనని కామన్ రూట్ అడగట్లేదు, ఏమడుగుతున్నాడు, ద వాల్యూ ఆఫ్ ఏ అడుగుతున్నాడు. సో మీ ఇష్టం ఎందులో అన్నా ఒక దానిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. 1 cube is 1 ప్లస్ ఏ ఈక్వల్ టు -1. సో ఇది అటు వెళ్తే ఏ వాల్యూ వచ్చి -2. ఫైనలీ దీనికి కామన్ రూట్ ఉన్నప్పుడు ఆ ఏ వాల్యూ ఏమవుతుంది అంటే -2 అవుతుంది. సో ఇప్పటి వరకు మనం కామన్ రూట్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఆ కామన్ రూట్ యొక్క కండిషన్ ఏంటి, ఆ కామన్ రూట్ యొక్క డైరెక్ట్ ఫార్ములా, అలానే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసాం.